రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు పెద్దపీట వేసింది. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఈ పథకానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పేర్కొన్న 6 గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్లను ఎక్కువగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త ఇండ్లను నిర్మించడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో వివిధ దశలలో నిలిచిపోయిన 2 పడక గదుల ఇండ్లను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 12,571 కోట్లను కేటాయించింది. 2024-25 బడ్జెట్లో ఈ పథకానికి రూపాయలు 8,424.06 కోట్లను కేటాయించగా ఈసారి రూపాయలు 4,147 కోట్లు నిధులను పెంచింది. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్ఠంగా 4.50 లక్షల ఇండ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఇంటికి రూపాయలు 5 లక్షల చొప్పున కేటాయిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఏటా రూపాయలు 22,500 కోట్లు అవసరం. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లను కేటాయించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి పట్టణ ప్రాంతాలలో రూపాయలు 1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూపాయలు 72,000 అందిస్తుంది. రాష్ట్రంలోని గత ప్రభుత్వం 2.36 లక్షల 2 పడకల గదుల ఇండ్లను మంజూరు చేసింది. వాటిలో 1.58 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తవగా మరో 34,545 గృహాలు వివిధ దశలలో ఆగిపోయాయి. ఇలా నిలిచిపోయిన ఇండ్ల పూర్తికి ప్రస్తుత ప్రభుత్వం రూపాయలు 305.03 కోట్లను కేటాయించింది. 2 పడక గదుల ఇండ్లకు సంబంధించిన చాలా కాలనీలలో డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు ఇండ్లను అందించడానికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.